సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు మన దేవునికే చెల్లును గాక. దానియేలు మోషే చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి క్రాంతి అనే బిడ్డకు దేవుడు మంచి స్వస్థతను దయచేయనట్లు 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. చిన్న పాట ఒక 2 చరణాలు పాడుకొని తదనంతరం దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరికి వచ్చిన పాటే, కలిసి పాడదాం. డ్రమ్ము లేదులే, మామూలుగా చప్పట్లు కొడతా కలిసి పాడదాం. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెలు కన్నా బహు తెల్లని ప్రేమ. పాడదామా అందరం కలిసి? చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెలు కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రేమే నీదయ్యా ప్రేమ గల యేసు, జాలే నీదయ్యా జాలి గల క్రీస్తు. ప్రేమే నీదై అందరమే. ప్రేమ గల యేసు, జాలే నీదయ్యా జాలి గల క్రీస్తు. ప్రేమే నీదయ్యా ప్రేమ గల యేసు, జాలే నీదయ్యా జాలి గల క్రీస్తు. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెలు కన్నా బహు తెల్లని. దారి చూపు దేవుడు నా దారి చూశాడు, చీకటి వద్దని వెలుగును పంపాడు. దారి చూపు నా దారి చూశాడు, చీకటి వద్దని వెలుగును పంపాడు. వెలుగే యేసయ్యగా ఈ లోకానికొచ్చెనురా, వెలుగే ఈ లోకానికొచ్చెనురా, ఈ లోకానికొచ్చెనురా, ఈ లోకానికొచ్చెనురా. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెలు కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రేమే నీదయ్యా ప్రేమ గల యేసు, జాలే నీదయ్యా జాలి గల క్రీస్తు. ప్రేమే నీదయ్యా ప్రేమ గల యేసు, జాలే నీదయ్యా జాలి గల క్రీస్తు. ప్రేమే నీదయ్యా ప్రేమ గల యేసు, జాలే నీదయ్యా జాలి గల క్రీస్తు. హల్లెలూయా. శ్రీనివాసత్వం సంఘంలో ఈ దినం ప్రార్థనా కూటం తల్లి ఎందుకోసం అది ఏర్పాటు చేసుకునేది తెలియదు, కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరి ద్వారా దేవుడు ఈ ప్రార్థనా కూటాన్ని జరిగిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మబ్బులేసింది కదా, వాన కూడా పడినట్టుంది కదా, చినుకులు కూడా. వచ్చే దారిలో కొత్తపట్నంలో అదంతా తడిసింటే మేము అనుకుంటా వస్తున్నాం వర్షం పడినట్టున్నది అని. అయినా కానీ దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. అసలు భలే ఉంది ఇక్కడ, చక్కగా గాలి దోలతా ఎట్టుందంటే సూపర్గా ఉంది. ఇంత మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడంటే నిజంగా దేవుని కృతజ్ఞతలు. రైట్, చక్కగా ఇప్పుడు దాకా మనం పాటలు పాడుకుని దేవుని స్తుతించాం. కొద్ది నిమిషాలు ఒక చిన్న ప్రసంగాన్ని మీ ముద్ర నేను పెట్టాలని నేను అనుకుంటున్నాను. దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాట ఇది. ఏం చెప్పాలి ప్రభా ఈరోజు శ్రీనివాస సత్రంలో అన్ని అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక చిన్న మాట. ఏంటి ఆ మాట అంటే, అసలుకి క్రైస్తవుడు లేదా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అనేటువంటి ఒక 2 విషయాలు మీ ముందర పెట్టి నా ప్రసంగాన్ని ముగిస్తా. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలి ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఒకసారి నాన్న చూడండి రా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఆ 15వ అధ్యాయంలో లాస్ట్ వచనాన్ని చదవండి. ఆ 15వ అధ్యాయంలో లాస్ట్ వచనం అంటే 58వ వచనం చూడండి.
అదేమా. ఉమ్, ఉమ్, ఉమ్. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించును గాక. చెప్పండి ఒకసారి చేతులెత్తి, దేవునికి స్తోత్రం. రైట్. మరొక పర్యాయం కుటుంబ ప్రార్థన పెట్టుకున్నటువంటి బిడ్డకి, మరి వచ్చినటువంటి మీకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. రైట్, చాలా మంచిది. కొంతసేపు మీ మనస్సులు లేదా మీ హృదయాలు దేవుని వాక్యం మీద పెట్టాలని నేను మనవి చేస్తుంటున్నాను. క్రైస్తవులు లేదా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, పౌలు కొరింథీ సంఘానికి అమూల్యమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం నేను చదువుతున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులై ఉండుడి. దేవుని బిడ్డలంట 2 భాగాలు, అక్కడ 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాలని కలిపి నేను 2 భాగాలుగా నేను చెప్తున్నాను. చూడండి. నెంబర్ 1, స్థిరులను కదలని వారును. అంటే దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎట్టుండాలా? స్థిరంగా. మా తల్లి వినాలా? స్థిరంగా ఉండాలి. స్థిరంగా అంటే గట్టిగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ఒక కొండను మనం చూస్తే అది స్థిరంగా ఉంటుందా? ఉండదా? స్థిరంగా ఉంటుంది. తుఫానులు వచ్చినా, ఎన్ని గాలులు కొట్టినా, ఎంత ఎండైనా, ఎలాంటి పరిస్థితి అయినా అది కదలను గాక కదలదు. మీకు ఒక చిన్న మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు పళ్ళు ఇచ్చాడు కదా, నోట్లో పళ్ళు ఇచ్చాడు కదా. ఎటుంటాయమయ్యా? కదలుతా ఉంటాయా? గట్టిగా ఉంటాయా? నిజమేనా? కదలవా? ఎప్పుడన్నా ఒకసారి ఒక పొన్ను కదిలింది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? నా నోట్లో చాలా మంది అడుగుతా ఉంటారు, అంది పాస్ట్గా ఒక పొన్ను నల్లంగా ఉంటుందని. నేను కట్టించుకున్న పొన్ను అది. కరెంట్ పని చేసేటప్పుడు 320 వైర్ అంటే చాలా కొద్దిగా లావుగా ఉంటుంది. కటింగ్లేరు ఏమి దగ్గర లేకపోయేసరికి పట్టుకుని ఈ టన్ను ఎప్పుడే కలక్కనింది. ఏంది కలక్కనింది అని అనుకున్నా. నాకేం ఎఫెక్ట్ తీలేదు. అంటే అప్పుడు ఏం అనిపించలా. మొత్తానికి కొద్ది రోజులు దాటిన తర్వాత నొప్పి రావడం మొదలైంది. అది ఎంత నొప్పి అంటే, నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు ఉంది, అతిపెద్ద తప్పు ఒకటి ఉంది. ఈరోజు మీకు చెప్పేస్తున్నా. నా జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు అదే, ఫస్ట్ లాస్ట్ కూడా. ఏంటి ఆ పొరపాటు అంటే, ఆ పొన్ను నొప్పికి నేను ఏడుస్తా ఉన్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకున్నా, ఇంజక్షన్ వేసుకున్నా కానీ తగ్గల. పొన్ను నొప్పి ఏడుస్తా ఉన్నా. నా ఫ్రెండ్ ఒకడు ఒక మంచి సలహా ఇచ్చాడు. రే, నీకు పొన్ను నొప్పి తగ్గాలంటే ఒకే మార్గం ఉంది నాయనా, పొన్ను నొప్పి తగ్గదంటే ఏదైనా చేస్తానని చెప్పా. వ్యాధి ఇచ్చినోడు ఎర్రోడు ఒకడు అంటారు కదా. ఏంద్ర చేయాలంటే వాడు ఏం చెప్పాడంటే, ఏం లేదు, తిరంగా నవ్వులి ఆ పొన్ను మీద పెట్టమన్నాడు. అప్పుడులో తిరంగా ఉండింది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. తిరంగా ఉండింది. తిరంగాన ఏంద్రది అని అంటే, మొత్తానికి వాడి జోబులో నుంచి తీసిచ్చాడు. అంతా కూడా వేసుకోవాలా, సగం కూడా వేసుకోవాలా, కాలు భాగం కూడా వేసుకోవాలా. ఒకే ఒక్క దాంతో ఉన్న ఒక పొలుకుని నవలను కూడా నవల్ల కరెక్ట్గా ఆ పొన్ను మీద పెట్టి అట్టా నొక్కు పెట్టిన. ఇంకా ఏమంటారు, రసం వస్తుందిగా, ఎంగిలి పడుతుందిగా. ఎంగిలి ఊరినప్పుడు లైట్గా మింగా. నాకు ఎక్కడుందో తెలుసా? గిర్ర తిరిగిపోతున్నాను నేను, పైకి లేస్తున్నాను నేను, కింద పడుతున్నాను నేను. అసలుకి ఎట్టుందంటే అట్టుంది. నేను అనుకున్నాను, ఓయమ్మో ఇది ఇంత భయంకరంగా ఉంది, దీన్ని ఎలా నవలుతున్నారు వీళ్ళు? ఒకటి కాదు, 2 అయినా సరే బొగ్గలు వేసుకొని మేకలాగా నవలుతుంటారు. ఏంటి అని నాకు అసలు ఆ రోజు నా జీవితంలో చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్. నాకు వద్దున ఆయన ఇంత ఇదిగా ఉండదంటే నేను దాన్ని భరాయించలేనని చెప్పేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయాన్ని, అంత నొప్పి తీసింది నాకు. ఎందుకంటే కదిలింది పొన్నది. ఏమైంది? కదిలిపోయింది. నానా, పొల్లు గట్టిగా ఉంటేనే మనకు సేఫ్టీ. అవి కదిలితే చెప్పండి, కదిలితే నొప్పి తీస్తుంది, మనం దాన్ని పెరికేయాల్సి వస్తుంది. దేవుడు కూడా అంటాడు, బిడ్డా నువ్వు కదలకూడదురా, నువ్వు స్థిరంగా ఉండాలా,
నువ్వు స్థిరంగా ఉండాలా, నువ్వు కదలనే కదలకూడదు. ఈరోజు మనుషులు ఎట తయారైపోతున్నారో తెలుసా? మా అత్త చెప్పిందా చర్చికి పోకూడదనే, అందుకు నేను రావడం. మా ఆయన చెప్పాడా చర్చికి పోకూడదనే, అందుకు నేను రావడంలా. ఎవరో ఆ ఊర్లో ఒకరు చెప్పారా, కదిలిపోయే విశ్వాసం. కానీ క్రైస్తవుడు ఎలా ఉండాలని పౌలు అంటున్నాడంటే, స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? అవును, మనము స్థిరంగా ఉండాలి, కదలనే కదలకూడదు. ఎవ్వరు ఏమైనా చెప్పని, ఎవ్వరు ఏమైనా అనుకొని మనం గట్టిగా స్థిరంగా ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, చాలా జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట. బాప్తిస్మిచ్చి యోహాను అని ఒక భక్తుడు ఉన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను. యేసు ప్రభువే యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. నిజమేనా? నిజమేనా? ఇప్పుడు నా ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు యోహాను దగ్గరకు వచ్చేటప్పుడు యోహాను ఒక మంచి మాట అన్నాడు. ఏంటో చెప్పగలరా? ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఎవరు? యోహాను. అంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇంతకు ముందు, నా వెనక ఒకడు వస్తాడు అంటే యోహానునే ప్రవక్త అనుకుంటున్నారు ఆ రోజుల్లో, యోహానే దేవుడు అనుకుంటున్నారు ఆ రోజుల్లో. కానీ నేను కాదు, నా వెనక ఒకడు వస్తాడు, ఆయన చెప్పులను మోసేదానికి కూడా నేను యోగ్యుని కాదు, అర్హుణ్ణి కాదు అని అంటూ చాలాసార్లు చెప్తూ ఉన్నాడు యోహాను. ఆ టయానికి యేసుప్రభు వస్తునేసరికి యేసుప్రభు చూపించి, నేను ఎవరినైతే చెప్పానో ఆయనే ఈయన అన్నాడు. అంతే. అసలు భలే ఉంటది. ఒకసారి చూడండి నాన్న, ఆ మాట చూపిస్తా. ఒకసారి చూడండి, భలే ఉంటది ఆ మాట. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు. అసలు భలే ఉంటది చూడండి ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు తీసిన వాళ్ళు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. 30వ వచనం. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పి తినో ఆయనే ఈయన. యోహాను అంటున్నాడు, నేను ఎవరిని గురించి చెప్పానో నా వెనక ఒక గొప్పోడు వస్తున్నాడు, ఆయన చెప్పులను కూడా ఎత్తుకునేదానికి నేను అర్హుణ్ణి కాదని ఎవరినైతే చెప్పానో ఆయనే ఈయన. అంటే ఎవరు? యేసు ప్రభు అని చెప్పేశాడు. చెప్పాడా? చెప్పాడా? అదే యోహాను చెరసాల్లోకి పోయాడు, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు తన శిష్యులకి ఒక మాట చెప్పి పంపించాడు. ఏం చెప్పాడంటే, రే మనం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామే, ఆ మెస్సయ్య ఈయనేనా లేకపోతే ఇంకెవరన్నా కోసం ఎదురు చూడాలా? ఫస్ట్ ఏమన్నాడు? ఆయనే ఈయన. అంటే క్లారిటీగా ఉందిగా, ఈయనే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడేమంటున్నాడు? అసలు ఆయనేనా లేకపోతే మనం ఇంకెవరన్నా కోసం ఎదురు చూడాలా? చూడండి. ఇప్పుడు చెప్పండి, గట్టిగా ఉన్నాడా కదిలిపోయి ఉన్నాడా? కదా? ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇలాగ కదిలే వాళ్ళని యేసయ్య మెచ్చుకుంటాడా, తిడతాడా? మనం గనక స్థిరంగా లేకపోతే, మనం గనక గట్టిగా లేకపోతే దేవాది దేవుడు మనల్ని మెచ్చుకోడు. ఏం చేస్తాడు తెలుసా? తిడతాడు. ఇప్పుడు చెప్పండి, యోహాను తిట్టబడలేదా? తిట్టబడలే? ఒకసారి చూడండి, ఆ మాటను చూపిస్తా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అసలు భలే ఉంటుంది మాట. చూడండి 11:7. యోహాను గురించి జన సమూహముతో ఇలాగ చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా
మరి ఏమి చూడ వెళుతిరి? యేసు ప్రభు యోహాను గురించి అంటున్నాడు, ఎందుకు పోతున్నారు రా జనాలారా మీరు అడవిలోకి? ఎందుకు పోతున్నారు అడవిలోకి? ఎందుకు పోతున్నారు? అడవిలో ఎవరున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. అరణ్యములో వేసే శబ్దం అని కదా ఆయనక ప్రవచనం. అరణ్యంలో యోహాను ఉన్నాడు. ఇప్పుడు యోహాను దగ్గరకు జనాలు పోతా ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఎందుకు పోతున్నారు మీరు అరణ్యంలోకి? గాలికి కదులుచున్నే రెల్లును చూడడానికి పోతున్నారా? అంటే అర్థం ఏంది? యోహాను స్థిరంగా లేనోడు, ఆయనే ఈయన అన్నాడు. అసలు ఆయన కాదా? చెరసల్లో పోయిన తర్వాత యేసుప్రభు అన్నాడు, తిట్టాడు. అందుకని నేను అంటాను, బిడ్డ, వాక్యం చెప్పే నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్థిరంగా గనక మనం లేకపోతే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు అట్ట అంటున్నారు, వీళ్ళు ఇట్ట అంటున్నారు, వాళ్ళు అది చేయమంటున్నారు, వీళ్ళు ఇది చేయమంటున్నారని మనం గనక స్థిరంగా లేకుండా ఎవరు చెప్పినట్టు వాళ్ళు చేస్తా పోతున్నామనుకో, దేవాతి దేవుడు అంటాడు, మనల్ని మెచ్చుకోడు. యోహాన్ని తిట్టిన దేవుడు మనల్ని కూడా తిడతాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని నేను అంటాను, వాక్యం అంటుంది, స్థిరంగా ఉండండి, గట్టిగా ఉండండి. దేవునికి స్తోత్రం. శ్రీనివాసత్వం సంఘ బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలారా, ఎట్టుండాలి? చెప్పండి, ఎట్టుండాలి? గట్టిగా ఉండాలి. కదలనే అసలు ఎవ్వరు కూడా మనల్ని కదిలించనుగాక, కదిలించలేరు, కదిలించలేరు. అలాగ ఉండాలి మనం. కానీ మనం ఏమంటామంటే, చాలా మంది ఈ రోజున ఎంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఎన్నో గొప్ప కార్యాలు చూసినటువంటి వాళ్ళు ఏమైపోయారు వీళ్ళంతా అంటే, వాళ్ళు చెప్పిన మాటలు విని, వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు విశ్వాసంలో కదిలిపోయారు. కానీ మనం కదలకుండా ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక ముగ్గురు భక్తులు ఉంటారు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక ముగ్గురు భక్తులు ఉంటారు. చాలాసార్లు చెప్పి ఆ మాట మళ్ళీ చెప్తున్నా. షద్రక్, మేషక్, అబేద్నెగో. అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరంటే నెబుకద్నెజర్ రాజు పేరు. చెప్పండి. వాళ్ళకి తిరగడం లేదా? ఆ బబులోను సంస్థానాన్ని, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ రాజు ఒక చాటింపు వేయించాడు. పెద్ద ప్రతిమను ఒకదాన్ని నిలబెట్టాడు. ఇదిగో రకరకాల వాయిద్యాలు వినబడతాయి, డ్రమ్ములు వాయించినప్పుడు మీరందరూ వచ్చి నేను నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మొక్కాల. ఎవరైతే మొక్కరో చెప్పండి, శిక్ష ఏంటి వాళ్ళని? అది కదా మందలైతే ఎక్కడ వేయాలంట? అగ్నిగుండం వేసేస్తామో. ఎవరైతే నేను నిలవబెట్టించినటువంటి ఈ ప్రతిమకు మొక్కరో వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తామని చెప్పాడు. ఇప్పుడు రాజు మాట అంటే ఆజ్ఞ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆజ్ఞని శిరసావగించాలా. అందరూ భయపడిపోయారు. రాజాజ్ఞకి అందరూ భయపడిపోయి అందరూ పోయి మొక్కుతా ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తా ఉన్నారు, బాకా పిల్లల గురువులు ఓపుతా ఉన్నారు. ఆ శబ్దాలు విని జనాలు అందరూ పోయి మొక్కుతున్నారు. అందరూ మొక్కుతున్నా, ఇందాక మనం చెప్పుకున్నామే, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు మాత్రం అస్సలు మొక్కడంలే. కొంతమంది చూశారు, రే అందరూ మొక్కుతుంటే వీళ్ళు ఎందుకు మొక్కడం లేదని అనుకుని రాజుకి కొండేలు చెప్పారంట. పోయి రాజా నువ్వు బంగారు ప్రతిమ నిలబెట్టావు కదా, అందరిని మొక్కమన్నావు కదా, అయితే మన రాజ్యములో ఒక ముగ్గురు మొక్కడంలా. రాజు కోపం వచ్చింది. ఏందిరా, నా మాట అందరూ వింటున్నారు, ఒక ముగ్గురు వినడం లేదా? ఎవరు వాళ్ళు వినడం? వాళ్ళకి తెలుసా నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కకపోతే శిక్ష ఏంటో వాళ్ళకి తెలుసు రాజా, అయినా కానీ మొక్కడం లేదు. తీసుకురండి రా వాళ్ళని. ముగ్గురిని తీసుకొచ్చారు. రాజు ముందర నిలబెట్టాడు. రాజు అడుగుతాడు, ఎందుకు మొక్కరు మీరు? నేను నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమ గనక మీరు మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తా. అగ్నిగుండంలో నుంచి ఏ దేవుడు రా మిమ్మల్ని కాపాడేది అంటాడు. ఎవరు? రాజు. అంటే చెప్పండి, భయపెడతాడా? భయపెట్టడం లేదా? ఒక్కసారి వాళ్ళ స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి. రాజు నీ దగ్గరకు వచ్చి బంగారు ప్రతిమ గన మొక్కకపోతే, వింటున్నారా, అగ్నిగుండంలో వేసేస్తామంటే, నేను చంపేస్తామంటే ఏం చేస్తారు?
అంత దూరం ఎందుక? చర్చిలకు పోయే వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛను కొట్టేస్తామంటే వికెట్లు ఎన్ని పడిపోతాయి. దన్ చర్చికి పోయే వాళ్ళందరికీ రేషన్ కార్డు కొట్టేస్తామంటే నాకు కొట్టేశారుగా, నాకు లేదు. గవర్నమెంట్ తరఫున ఏది రాదు నాకు. అలాగని అన్నారు అనుకో, ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఓ అమ్మా, ఏసీ కంటే నాకు ₹2 బియ్యమే కావాలా, ఏసీ కంటే నాకు 4,000 డబ్బులే కావాలంటారు కదా. మరి గొంతు మీకు కత్తి పెట్టబల్లా. సంతోషమ్మ అని ఒక అవ్వ ఉంది, అడుక్కునే ఆమెని ఇంటర్వ్యూ చేశారు ఒక పాస్టర్, దేవుడు బిడ్డ ఆమె. మా 1వ తేదీ నువ్వు 4,000 తీసుకుంటున్నావు కదా? అయ్యా తీసుకుంటున్నానయ్యా. నీ కాడికి గవర్నమెంట్ వచ్చి నువ్వు చర్చికి పోతున్నావు కాబట్టి ఈ పింఛన్ నీకు కొట్టేస్తున్నావు అంటే ఏం చేస్తావమ్మా నువ్వు అంటే, కొట్టేసుకొని నాకేమే. మరి డబ్బులు పోతాయంటే కానీ నాకేమంటది. మరి నువ్వు ఎలా బతుకుతావు? దేవుడు వద్దనేసి 4,000 పింఛన్ తీసుకోవచ్చు కదా అని అంటే అవంటది, అయ్యా ఒకవేళ దేవుడు వద్దని 4,000 పింఛన్ నేను తీసుకున్నాను అనుకో, ఆ పింఛన్ డబ్బులు నా చేతిలో పడ్డాయనుకో, వీటిని తినకుండానే నేను చచ్చిపోతే అంటే ఆమె అర్థమైంది, ఈ డబ్బులు కాదు నన్ను బ్రతికించేది ఎవరు? దేవుడు. ఎంత మంచి సమర్పణ చూడండి. అట్టుండాలా, కదలకుండా అట్టుండాలా, స్థిరంగా అట్టుండాలా కదా. శద్రకు మేషకు అబేద్నెగోలను కూడా భయపెడుతున్నాడు. అసలు చూడండి ఆ మాట, నన్ను భలే ఉంటది చూడండి రా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఏ విధంగా భయపడతాడు చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. అసలు భలే ఉంటది ఆ మాట అక్కడ. పేజీ నెంబర్ చెప్పానా? 14-15. చదువు అదే. శద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించలేదని, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు వినబడినది. అది నిజమా? నాకు వినబడ్డది. ఏం వినబడ్డదంట రాజుకి? నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమ మొక్కలే నాకు వినబడింది. నిజమా? ఇప్పుడు అసలు మాట వస్తుంది చూడండి. 15 వచనం. బాకాను పిల్లన గురువుని పెద్ద నేను చదువుతలే. సింఫోనియాను, విపంచకను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉన్న ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. ఇప్పుడు చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడో. ఏమన్నాడు? నా చేతిలో నుండి, అంతే కదా, ఇట్టే కదా అని అంటాడు. నా చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? మిమ్మల్ని వేసేస్తా అగ్నిగుండంలో, మర్యాదగా మొక్కతారా, వేసేయమంటారు అగ్నిగుండంలో అన్నాడు. వాళ్ళంటారు కింద వచ్చిన నేను చదువుతున్నాను చూడండి. వాళ్ళంటారు కింద వచ్చిన నేను చదువుతున్నాను చూడండి. శద్రకును మెషకును అబేద్నెగోను రాజుతో ఇలాగ మనం చేసిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టున్నాను ఒకసారి, కొట్టండి గట్టిగా. ఏమన్నారు? మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు శాతకానుడు కాదు, సమర్థుడు అన్నాడు. వచ్చేసింది కోపము. ఎవరికా? రక్షిస్తాడా? అబ్బా, ఎట్ రక్షిస్తాడని? మామూలుగా ఉండే గుండం కంటే 7 అంతలు ఎక్కువ చేశాడు. 7 అంతలు ఎక్కువ చేసి బలమైన వాళ్ళు పట్టుకొని పోయి వేసేసారు, అగ్నిగుండం వేసారు. విచిత్రం ఏంటంటే పట్టుకొని పోయారే, ఆ సెగలకి వీళ్ళు చచ్చిపోయారు, లోపల పడ్డారే వీళ్ళు ముగ్గురు మాత్రం క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుకి కాసేపటికి డౌట్ వచ్చింది, ఎవరే పట్టుకొని పోయిన వాళ్ళే సెగల దెబ్బకు చచ్చిపోయినారంటే కాలిపోయి, లోపల పడ్డ వాళ్ళు అసలు బూడిదన్నా మిగిలిందో లేదో చూద్దాం అనుకొని చూస్తే కదా ముగ్గురు క్షేమంగా మీరు ఎట్ట కూర్చోమన్నారు అలాగే కూర్చోమన్నాడు. ఈ ముగ్గురు చుట్టూరు ఇంకొక వ్యక్తి రౌండ్గా తిరుగుతున్నాడు. ఎవరైనా
ఎవరైనా యేసన్న గారు అద్భుతమైన పాట రాశాడు అసలుకి. ఆ పాటలో ఒక చిన్న చరణం, జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అయ్యా, అగ్నిలో నడిచినా గాని నేను కాలిపోను, అయి నన్ను కాల్చలేవు. ముగ్గురు క్షేమంగా ఉన్నారు. ముగ్గురు చుట్టూరు ఒకడు సెక్యూరిటీ గార్డ్ లాగా తిరుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు తన బిడలను దేవుడే దూతను పంపించి మరి కాపాడుతున్నాడు అగ్నిగుండంలో. ఇప్పుడు చెప్పండి నాన్న, అగ్నిగుండంలో దేవుడు కాపాడలేదా? ఎందుకు కాపాడాడు? వాళ్ళు అన్నారు కదా, స్థిరంగా ఉన్నారుగా, గట్టిగా ఉన్నారుగా. ఏమన్నారు వాళ్ళు? మా దేవుడు. అలాగే ఉంది మాటలు అక్కడ. మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు, రక్షిస్తాడు. రాజు చూసి ముగ్గురు వేస్తే నలుగురు ఉన్నారు, బయటికి రండి, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత పరీక్షలు కాదు వీళ్ళకి. ఎవరికి? ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోలకి. అగ్నిలో పడితే ఫస్ట్ కాలిపోయేది ఏంది చెప్పండమ్మా మీరు? మనల్ని మంటల్లో పెడితే ఫస్ట్ కాలిపోయేది ఏది? ఏదో ఒకటి చెప్పండి. ఫస్ట్ కాలిపోయేది ఏది? వెంట్రుకలు. ఫస్ట్ కాలిపోయేది వెంట్రుకలే, ఎందుకంటే సగలగలంగానే. నెక్స్ట్ కాలిపోయేది ఏంది? వస్త్రాలు. ఆ నెక్స్ట్ కాలిపోయేది ఏంది? తోలు. ఇంకా ఆడి నుంచి అంతా ఎత్తుకుంటది. రాజు వస్త్రాలు చూస్తున్నాడే, జుట్టు చూస్తున్నాడే, ఏం మీకు ఒక్క దెబ్బ కూడా లేదే, ఎక్కడా కాలేదు. ఎందుకు కాలుతుంది? వాళ్ళు నిలబడి ఉన్నటువంటి దేవుడు అలాంటి దేవుడు. మా దేవుడు రక్షించేదానికి సముద్రాన్ని గట్టిగా నిలబడ్డారండి, గట్టిగా నిలబడ్డారు. ఇందాక రాజు ఏమన్నాడు చెప్పాలా? ఇందాక నా చేతిలో నుంచి ఎవడురా మిమ్మల్ని విడిపించేదా, ఏ దేవుడురా మిమ్మల్ని విడిపించేదా అన్నాడు, అనలేదా? చెప్పండి అన్న, అన్నాడు అనలేదా? ఇప్పుడేమన్నాడో చూడండి. అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడేమన్నాడో చూడండి. 28వ వచనం చదువుతానన్నా. 28వ వచనం, 28వ వచనం తీసుకోలేదా? అదేమా 3వ అధ్యాయం 28వ వచనం. షద్రకు మేషకు అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు. చూడండి ఏమంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. రక్షించేసాడండి వీళ్ళ దేవుడు వీళ్ళని అన్నాడా? ఇందాక ఏ దేవుడు రక్షిస్తాడు? ఇప్పుడు వీళ్ళ దేవుడు రక్షించేసాడు అంతే. కొన్నిసార్లు మన సాక్ష్యం కూడా అలాగే ఉంటది. వీళ్ళ దేవుడు కాబట్టి రక్షించాడ్రా కదా. ఎన్ని సాక్ష్యాలు ఏం లేదు మనం, వీళ్ళ దేవుడు కాబట్టి రక్షించాడ్రా, ఇంకెవరన్నా కానీ అంటే రక్షించలేరురా. ఎస్, నువ్వు గట్టిగా నిలబడితే దేవుడు రక్షిస్తాడు నిన్ను, అంతే. నువ్వు గట్టిగా నిలబడు, దేవుడు రక్షించకపోతే అప్పుడు అడుగు. కానీ మనం గట్టిగా నిలబడం, మనం ఎట్లా నిలబడి ఉంటామో తెలుసా? చెప్పండి. మొన్న రీల్స్ చూస్తా ఉన్నప్పుడు ఒక అమ్మాయి షార్ట్ వీడియో ఒక పాటకు డాన్స్ చేస్తా ఉంది. నాకు ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది, దీనికి కామెంట్లు ఏం పెట్టున్నారో చూడాలా అని నాకు మళ్ళీ అలవాటు ఉంటుంది. అది కామెంట్లు చదువుతా ఉన్నా. ఫస్ట్ కామెంట్ ఒకడు పెట్టున్నాడు, తర్వాత ఆడుదు కానీ ఫ్యాన్ కలిగి కొట్టుకోపోకుండా ముందు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు వాడు. అంటే వసగా ఉండదు. తర్వాత ఆడుదు కానీ ఫ్యాన్ ఆపి ఆడమంటున్నాడు, ఎందుకంటే ఫ్యాన్ గాలికి ఏడ కొట్టుకొని వెళ్తావో అని కదా. ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని మనం రక్షించుకోవాలన్నా లేదా మన దేవుడు మనల్ని రక్షించాలన్నా మనం ఎట్లుండాలా? గట్టిగా స్థిరంగా ఉండాలా. నేను అంటాను ఈరోజు, తల్లి దేని కొరకు నువ్వు ఏం కావాలని దేవుణ్ణి ఆశ్రయించి ప్రభువా అని కోరుకున్నావు నాకు తెలియదు, కానీ ఆ దేవుడు నిన్ను రక్షించాలంటే నువ్వేం చేయాలి తెలుసా?
గట్టిగా నిలబడాలా, స్థిరంగా నిలబడాలి. ఆమె కాదు, మనం కూడా ఆయన రక్షించాలంటే మనం స్థిరంగా నిలబడాలా. ఎప్పుడు దాకా స్థిరంగా నిలబడాలంటే మనము లాస్ట్ క్లైమాక్స్ అయినా సరే దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు ఘనమైన కార్యాలు ఎట్లుంటాయంటే ఆఖరి క్షణంలో అయినా కాపాడేస్తాడు అంతే. అయినా స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా చూస్తుంటాడు, నిలబడతాడా ఈ బిడ్డ, నిలబడదా, నిలబడతాడా ఇతను, నిలబడ్డా. అప్పుడు దాకా చూస్తుంటాడు, ఆఖరి క్షణంలో అయినా కాపాడేస్తాడు. అందుకని మనం ఎట్లుండాలంటే ఆఖరి క్షణం వరకు ఆయనలో స్థిరంగా నిలబడాలి. అందుకే పౌలు అంటాడు, బ్రతికితే నీ కొరకేనయ్యా, చచ్చిపోయినా లాభమేనయ్యా. బ్రతికితే నీ కొరకేనయ్యా, చెప్పండి, చచ్చిపోయినా లాభమేనయ్యా. అది కదా, అంత గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. రెండవది రెండు విషయాలు చెప్తానని చెప్పాను, ఒకటి చెప్పేశాను. దేవుళ్ళు మనం ఎట్లుండాలా, స్థిరంగా గట్టిగా ఉండాలా. అప్పుడే మనల్ని దేవుడు రక్షిస్తాడు. ఓకే, ఒకటి అర్థమైపోయింది. రెండవది ఎట్లుండాలా, ఇందాక మాట చదవన్నానా, ఇందాక మాట ఎక్కడది, ఫస్ట్ చదివాము ఎక్కడది, 1 కొరింథీ 15:58. ఇప్పుడు చదివినానా, స్థిరులను కదలని వారును. ఇప్పుడు వస్తుంది చూడండి రెండోది. రెండవది ఎట్లుండాలంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు, అంటే దేవుని పనులలో, గుర్తుపెట్టుకోండి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ, అంటే ఎప్పటికైనా ఎప్పటికీ ఆసక్తులై ఉండు. అంటే ఇంట్రెస్ట్గా ఉండాలంట దేవుని పనుల్లో ఎప్పటికీ. మీకు అర్థమవుతున్నారట, దేవుని పనుల్లో ఆసక్తి ఉండాలా, దేవుని పనుల్లో ఇంట్రెస్ట్ ఉండాలా. ఇంట్రెస్ట్, ఆసక్తి. చాలా సార్లు అంటూ ఉంటాం చూడండి, ఈ పని నాకు చేసేదానికి ఇంట్రెస్ట్ లేదు. మీటింగ్ ముందు నుంచి మా చిన్న కొడుకుతో మాట్లాడడం మానేశాను నేను. మా చిన్నాడితో ఎందుకు మానేశానంటే, వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు సేవ చేసే సేవకులకి కొడుకులు పుడితే అదృష్టం అని. ఎందుకంటే వాళ్ళు మనకు సహాయం చేస్తారు కదా అన్నట్టుగా. అందుకని ఒకడికి కీబోర్డు కొనిచ్చాను, గురువు కాడ నేర్పించాను. చిన్న ఆయనకి ఫ్యాడ్ కొనిచ్చాను, గురువు కాడ నేర్పించాను. ఆయన అంటాడు, నాకు అసలు దీన్ని వాయించడమే ఇంట్రెస్ట్ లేదంట, అసలు దానికాడ కూర్చోవడమే ఇంట్రెస్ట్ లేదంట. నాకు భలే కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి నేను ఏం చేశానంటే అసలు మాట్లాడడమే మానేసా. చాలా రోజుల నుంచి మాట్లాడడం మానేసా. అంటే ఎందుకు మానేశానంటే, ఎందుకు మా బాబు నాతో మాట్లాడడం లేదు, ఒకసారైనా ఆలోచిస్తాడేమో, తెలుసుకుంటాడేమో అని నేను అసలు తనకి ఫ్యాడ్ పట్టించడం కూడా మానేసా. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదన్నాడుగా, ఆసక్తి లేదన్నాడుగా. కానీ ఈరోజు చాలా మంది బిడ్డలు కూడా అలాగే ఉన్నారు. దేవుని ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా పోయింది, మందిరం అంటే ఆసక్తి లేకుండా పోయింది, దేవుని స్తుతించడం అంటే ఆసక్తి లేకుండా పోయింది. బైబిల్ ఏమంటుంది, ప్రభువు కార్యాభివృద్ధి యందు, అంటే దేవుని పనులలో ఎప్పటికీ మనం నీరసించిపోకూడదు, ఎప్పటికీ ఆసక్తులుగానే ఉండాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పటికీ అంటే ఎట్లుండాలా, ఆసక్తులుగా ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, మీరు కోపబడినా నాకు ఇబ్బందిలే, కొన్ని వాస్తవాలు చేదుగానే ఉంటాయి. ఎవరైనా సరే ఈ మాటలు వినే వాళ్ళందరూ చెప్తున్నాను, కొన్ని మాటలు చేదుగానే ఉంటాయి వాస్తవాలు. దేవుని ఆరాధన కార్యక్రమంలో, అంటే పాటలు పాడేటప్పుడు కావచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, ముఖ్యంగా వాక్యం చెప్పేటప్పుడు నీ కళ్ళకి నిద్ర వస్తుందంటే, నీకు తూగు వస్తుందంటే నీకు ఇంట్రెస్ట్ లేదని గుర్తంతేది. నీకేమీ లేదు, ఆసక్తి లేదు. ఆసక్తిగా ఉన్నవాడికి నిద్ర వస్తుందా? నాకు టీవీ పిచ్చి చిన్న పిచ్చి కాదు నింది, ఇప్పుడు లేదులే, అసలు చూడడం లే. అప్పుడు పెళ్లి కాకముందు చిన్న పిచ్చి కాదు నాకు ఉండింది. ఒకసారి 3 రోజులు జాతర చేస్తున్నారు, 3 రోజులు జాతర చేస్తున్నారు. ఏం జాతర అంటే వినాయక చవితి. 3 రోజులు ఇంటికి వస్తే ఒకటి, నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందిలే. అప్పుడు జాతర చేశారంటే తెల్లవాదులు దేవుడి కాడ జాగారం చేయాలా. ఎట జాగారం చేసేవాళ్ళమా,
క్యాసెట్లు పెట్టుకొని, అప్పుడు క్యాసెట్లు సీడీ ప్లేయర్ కూడా లేవు, క్యాసెట్లు పెట్టేసి టీవీ పెట్టేస్తారు. అదొక మనకు పొట్ట వచ్చినప్పుడు ముందరకి ఎట్లుంటది టీవీ, ఎప్పుడు కూడా కొన్ని టీవీలు ఉన్నాయి కదా, అలాంటి టీవీలు పెట్టేస్తుంటారు. ఆ టీవీలు చూస్తా ఉండి 3 రోజులు ఇంటికి రాలా. మా అమ్మ నేనైనా బిడ్డ ఎట్ట పోయినాడంటే, ఏడున్నాడు బిడ్డ? ఒరే, నిద్ర రావడంలే నీకా? రావాలా నాకు నిద్ర? ఎందుకు రావడం లేదు చెప్పండి? ఆసక్తి, ఇంట్రెస్ట్. మళ్ళీ అన్ని చూసినట్టువే. హలో బ్రదర్ గాని అయితే, హలో బ్రదర్ సినిమామా దాని పేరు, ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. అసలుకి దాన్ని తీసినోడు కూడా అన్నిసార్లు చూస్తున్నాడు. అన్నిసార్లు చూసా. ఎందుకు చెప్తున్నానంటే, ఆసక్తి, ఇంట్రెస్ట్ టీవీ చూడడంలో. ఈరోజు చాలా మందికి ఉండదు. టీవీ చూడడంలో ఉండే ఇంట్రెస్ట్ దేవుని స్తుతించడంలో ఉండదు, దేవుని మందిరకు రావడంలో ఉండదు, ప్రార్థనలో ఉండదు. నేను అందుకనే చాలా సార్లు నేను అదే బాధపడుతూ ఉంటా. మీకు ఒక జోక్ చెప్పనా? వాక్యంలో ఎన్నో సార్లు హల్లెలూయా హల్లెలూయా అని చెప్తాం కదా. ఎందుకు చెప్తాం? ఎందుకో ఎందుకో ఎందుకంటే హల్లెలూయా అని చెప్తే ఆ అరుపుకైనా సరే దారిని పోయే మనస్సు మళ్ళీ వచ్చి పడుతుందని, ఆ మాటకి మేలుకునే వాళ్ళు లేరా? ఎందుకు చెప్తున్నానంటే, దేవుని విషయాల్లో, దేవుని కార్యాల విషయాల్లో ఆసక్తులుగా ఉండాలి ఎప్పటికీ. అంటే మనకు తగ్గకూడదు ఆసక్తి తగ్గకూడదు. కొంతమందిని అడిగితే ఏమంటారంటే, అప్పుడు మేము ఆ విధంగా ఎప్పుడో ఇప్పుడా అప్పుడు అనండి. ఎప్పుడు మరి ఇప్పుడు 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 కూడా అలాగే ఉండాలా, ఇంకా పెరగాలే కానీ తగ్గకూడదు. అందుకే నేను అంటాను, దేవుని విషయాల్లో ఆసక్తులుగా ఉండాలా, దేవుని కార్యాల విషయాల్లో ఆసక్తిగా ఉండాలా, ఇంట్రెస్ట్గా ఉండాలి, శ్రద్ధగా ఉండాలా. ఫస్ట్ది స్థిరంగా ఉండాలా. ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు మనలను రక్షిస్తాడు. సూపర్. రెండవది ఎలా ఉండాలి? ఇప్పుడే చెప్పానే, దేవుని విషయాల్లో, అంటే దేవుని కార్యాల విషయాల్లో ఎట్టుండాలా చెప్తే కదా, ఎట్టుండాలా? ఆసక్తిగా ఉండాలా. రేపు పెద్ద పని ఉంది కదా ఎదురాలపాలెంలో, ఉదయం నుంచి చేయాలా. ఎల్లుండి ఉంది మీటింగ్, ఇందాక ఫోన్ చేశారుగా, ఎల్లుండి ఉంది, మళ్ళీ శనివారం ఉంది, మళ్ళీ ఆదివారం ఉందా లేదా? నేను అనుకుంటున్నాను, అమ్మయ్యా బుధవారం రోజు ఒక్కరోజు నాకు రెస్ట్, కడుపు నిండా నిద్రపోవాలనుకున్నా. తినాలని కాదు, కడుపు నిండా నిద్రపోవాలనుకున్నా. ఏమనుకున్నారు ఏమో తల్లి, బేస్తారం సార్ ప్రార్థన అన్నాడు కాబట్టి ఇప్పుడు నా ప్రార్థన ఎప్పుడు పెట్టుకోవాలా? నిన్న రాత్రి 12:15 పడుకున్నా, మొన్న రాత్రి కూడా 12:15 పడుకున్నా. 12:15 పడుకోవడం, 3:30కి లేయడం, ఎంతసేపు నిద్రపోతున్నాను నేను? ఎందుకు చెప్తున్నానంటే, అయినా కానీ దేవుని పని విషయాల్లో ఆసక్తి తగ్గుతుందా? తగ్గదు. అట్టుండాలా దేవుని బిడ్డలు. దేవుని విషయాలలో, దేవుని కార్యక్రమాలలో ఎలా ఉండాలంట? ఆసక్తిగా ఉండాలా. స్తోత్రం. రెండవ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరామంటే షూనేమీరాలు. నాన్న వినండ్రా, ఈ గురించి నేను చెప్పేసి నా ప్రసంగాన్ని ముగిస్తా. ఆమె పేరు చెప్పండి. షూనేమీరాలు. ఎలీషా వెళ్ళాడంటే అక్కడికి, ఆ షూనేమీరాలు ఉండే పట్టణానికి ఎలీషా వెళ్తే, ఎలీషాని చూసింది ఆమె. చూసి, ఒరే ఎవరో ఒక సేవకుడు మన ఏరియాకి వచ్చాడు అని చూసి బతిమిలాడిందంట. అయ్యా 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 ఒకసారి రాయ్యా, మా ఇంటికి రాయ్యా అనిందంట. ఏమ్మా ఎందుకు రావాలి మీ ఇంటికి? నేను పని మీద పోతున్నాను, ఎందుకు రావాలంటే, లేదయ్యా మీరు వచ్చి భోంచేసి వెళ్ళండి. చెప్పండి ఏం చేయాలంట? భోంచేసి వెళ్ళండి. బలవంతం చేసిందంట. అప్పుడు ఎలీషా ఇంక తట్టుకోలేక, సరే పదం బామా, ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నామని పోయేసరికి భోజనం పెట్టింది. తిన్నాడు, తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బాగా వినండి, తన భర్తకి చెప్తుంది. ఆ మాటలు అన్నీ ఉంటాయి బైబిల్లో, కావాలంటే మళ్ళీ మీరు చదువుకోవచ్చు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో. వెళ్ళిపోయిన తర్వాత భర్తకి చెప్పింది, అయ్యా మన ఇంటికి వచ్చి భోంచేసిపోయాడే, ఆయన భక్తి గల దైవజనుడుగా నాకు కనబడుతున్నాడు. ఈసారి గనక
ఆయన వస్తే అంటే పోయేటప్పుడు చెప్పి పంపించుంది ఏమని, అయ్యా ఈ ఏరియాకి నువ్వు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి రావాలా, భోంచేసి పోవాలని చెప్పుంది. అప్పుడు ఈయన చెప్తుంది భర్తకి, అయ్యా నేను ఈ విధంగా చెప్పి పంపించినాను, ఒకవేళ ఆయన ఎప్పుడన్నా వస్తే మన ఇంట్లో భోజనం పెట్టాలంటే నాకు అది అలాగా ఉంది, అందుకంటూ ఆయన కొరకు ఒక గది కట్టిద్దాం, ఆయన కొరకు కొన్ని వస్తువులు పెడదాం, ఆయన కొరకు. ఎవరి కొరకు అంటే పాస్టర్ గారంటే దేవుని కార్యాలలో మనం ఆసక్తిగా ఉండాలని వాక్యం అంటుంది కదా. శూన్యమీరాలు కూడా అలాగే ఉంది చూడండి. ఒక సేవకుని విషయంలో ఎలా ఉందంటే ఆసక్తిని చూపిస్తుంది. రెండోసారి వచ్చాడు, వచ్చేసరికి ఫస్ట్ సారి ఎక్కడ పెట్టిందాను, ఎండలనా ఇంట్లో పెట్టింది కదా, ఆమె ఇంట్లో పెట్టింది. ఇప్పుడు ఆయన వచ్చేసరికి ఆ ఇంటి గోడ మీద ఒక చిన్న రూమ్ కట్టించేసి ఆ రూమ్ లో భోజనం ఏర్పాటు చేసింది, కొన్ని వస్తువులు ఆడ పెట్టేసి ఉన్నది. ఆయన పడుకునేదానికి మంచం అని, చదువుకునేదానికి దీపస్తంభం అని, ఇలా కొన్ని వస్తువులు పెట్టేస్తున్నది. ఇప్పుడు ఆయన భోంచేసి పడుకొని ఆయనకి గెహజీ అనేటువంటి ఒక దాసుడు ఉన్నాడు. ఈయన అంటున్నాడు, గెహజీ ఏంది మన మీద ఇంత ఆసక్తి చూపిస్తుంది అని అడిగాడు. చదువుదామా ఆ మాట, భలే ఉంటది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం నాన్న 18వ వచనం చూస్తారా? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. మామ ఎక్కడ చదువుతున్నామా? 13 చదువుమా. అదే చదువునా. ఏమంటాడు చూడండి, ఇంత శ్రద్ధాభక్తులు నా మీద చూపిస్తున్నావు, అసలు నేను నీకు ఏం చేయాలా? డబ్బు ఉంది, అంతా ఉంది, ఆమెకి ఏది అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ ఆమెకు ఒక కొరత ఉంది. బాగా వినండి, ఆమెకు ఒక కొరత ఉంది, కానీ కొరత నోటితో చెప్పడం వల్ల. ఇప్పుడు గెహజీని అడుగుతున్నాడు, ఏంటి అసలు, ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తుంది, ఏం కావాలంటే అప్పుడు గెహజీ అంటాడు, అయ్యా మనం ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నాం ఈ ఇంటికి, ఎప్పుడు వచ్చిపోయినా వీళ్ళిద్దరే ఉంటున్నారు కానీ పిల్లలు మాత్రం మనకు కనబడడం లేదు, నాకు అనిపిస్తుంది ఈమెకి పిల్లలు లేరు అని గెహజీ చెప్పాడు. ఆమె చెప్పలా. మీకు అర్థమవుతుందా? గెహజీ చెప్పాడు, ఆమె చెప్పలా. ఈమెమో శ్రద్ధాభక్తులు చూపిస్తా ఉంది, కావాల్సినవన్నీ చూస్తా ఉంది, కానీ అవసరం మాత్రం చెప్పలా. ఇప్పుడు ఎలీషా అంటాడు, ఆమెను పిలు. వచ్చింది, అయ్యా చెప్పండి పిలిచారంట. అంటాడు, రేపు సంవత్సరం మళ్ళీ వస్తా నేను ఇక్కడికి, నేను వచ్చేసరికి నువ్వు ఒక మగబిడ్డని కని ఎత్తుకొని ఉంటావని చెప్పాడు. దేవునికి స్తోత్రం. డైరెక్టర్గా చెప్పేశాడు, నువ్వు మగబిడ్డని కని ఎత్తుకొని ఉంటావని చెప్పేశాడు. ఆమె ఏడ్చేసి, అయ్యా అట్ట చెప్పాకండి అయ్యా, నిజమేనా ఇది అన్నట్టుగా అని అంటది. లేదుమా నేను చెప్పింది నిజమే, మరుసటి ఏట నేను వచ్చేసరికి నీకు చేతిలో మగబిడ్డ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆమె కనుండదా? చెప్పండి, కనుండదా? ఒకసారి ఆ మాట చదివిన్నానా? ఒకసారి ఆ మాట చదివింది, భలే ఉంటది. ఒకసారి 4వ అధ్యాయం 17 వచ్చిన, అది 4:17. ఎలీషా ఏ కాలంలో అయితే చెప్పాడో అదే కాలంలో కుమారుణ్ణి కనేసింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు కార్యం చేశాడా? చెప్పండి మా, చేశాడా? కొరతను తీర్చాడా? తీర్చలేదా? ఎందుకు తీర్చాడు? ఆమె చూపించిన శ్రద్ధాభక్తులు, అంటే దేవుని విషయాల్లో ఆసక్తి. ఆమె చెప్పలా, నాకు పిల్లలు లేరయ్యా అందుకని నేను నీకు భోజనం పెడతానయ్యా అనిందా? అనలా. నాకు పిల్లలు లేరయ్యా అందుకని మా ఇంటికి తీసుకొచ్చా నిన్ను అనిందా? నోటితో చెప్పలా. కొంతమంది అంతే,
ఏం కావాలమ్మా అంటే నోటితో చెప్పరు కదా. నేను కూడా అడతా ఉంటా, రాగానే లైట్లు కట్టేటప్పుడు ధాన్యాలు కట్టేటప్పుడు దాని ఎందుకు ఏం ప్రార్థన ఏం కావాలంటే ఇంక అని అడిగా. అంటే ఫలానిది అని అంటే మనం దాని గురించి ప్రార్థన చేయొచ్చు కదా అని. ధాన్యాలు అంటాడు, లేదు లేదు సార్ మామూలు ప్రార్థన అంటాడు. కానీ ప్రార్థన పెట్టుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదో కొరత ఉంటది. ఎవరికైనా సరే ఏదో కొదువ ఖచ్చితంగా ఉంటది. ఏదో కొరత ఏదో కొదువ ఖచ్చితంగా ఉంటది. ఉండదా? రేపు నేను కూడా ప్రార్థన పెట్టుకోవాలని ఆశగా ఉంది మా ఇంట్లో, కానీ కుదరదు. ఎక్కడ ఉంటాను తెలుసా? అందరం కలిసి ఏడుంటాం? రూపాయలు. ఎందుకు ప్రార్థన పెట్టుకోవాలంటున్నానంటే ఈ మహేష్ భూమి మీద పుట్టిన రోజు రేపు. మా బర్త్డే ఎక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలా? రూపాయలు అమ్మాయి కడ సెలబ్రేషన్ చేసుకోవాలా? నేను అంటాను, శ్రద్ధాభక్తులు ఏంటది చెప్పలా, అడగలా, చెప్పలా, అయినా కానీ ఏం చేశారు? కొరతలు తీరింది. నేను అదే అంటాను, ఈ రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా చేసినప్పుడు నెంబర్ 1 మొదటి విషయం ఏంటది? స్థిరంగా కదలకుండా మనం ఉంటే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఒకటి. రెండవది ఎట్టుండాలా? ఏ విషయాల్లో? అది గుర్తుపెట్టుకోవాలా. లోకానుసారమైన విషయాల్లో ఆసక్తి ఆల్రెడీ ఉంటది, కానీ దేవుని విషయాల్లో కూడా, దేవుని కార్యాల విషయాల్లో కూడా ఆసక్తిగా ఉన్నప్పుడు మన కొరతల్ని, మన కొదువుల్ని దేవుడు తీరుస్తాడు. మన కొరతలు. నేను అంటాను, ఏ కొరత చేత నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏ కొరత చేత ప్రార్థన పెట్టుకున్నావు? అసలు నీకేం కావాలా? నీకేది అవసరం? నీకే కొరత? ఆ కొరతలన్నీ తీరవాలంటే దేవుని కార్యాల విషయాల్లో ఎట్టుండాలా? ఆసక్తిగా ఉంటారా? ఇలాగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి బలపరచునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. నమ్ముకొనదగినటువంటి నా గొప్ప సహాయకుడా, మహోన్నతుడా, మహాగరుడా, ప్రియమైన నా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి అవకాశాన్ని ఇచ్చారు, విలువైన సమయాన్ని ఇచ్చారు, మంచి వాతావరణాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రం. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు రెండు హెచ్చరికలు ఈ రోజున నాయన ఈ కుటుంబంలో మీరు వినిపించారు తండ్రి. అయ్యా, మొట్టమొదటిగా చూస్తే ఎప్పుడు కూడా మేము కదిలిపోయే వారంగా ఉండకూడదు, స్థిరంగా గట్టిగా ఉండాలన్నారు. ఉదాహరణ శద్రక్ మెషక్ అబేద్నెగోలను చూపించారు. రెండవది, నీ కార్యాలలో ఆసక్తి ఇప్పటికీ తగ్గకూడదునైనా మాకు. ఈరోజు చాలా మందిని మేము చూస్తున్నామయ్యా, దేవుని దగ్గరకు వచ్చేదానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది, ఆసక్తి లేకుండా పోయింది. అందుకని కొరతలతో ఉన్నారు, కొదువులతో ఉన్నారు. ప్రభా, నీ విషయాల్లో మేము ఎప్పుడు ఆసక్తిగా ఉంటే మా కొరతల్ని, మా కొదువులను తీరుస్తారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, వందనాలు, స్తోత్రాలు. నీకు ఇష్టమైన ఎడల ఈ కుటుంబాన్ని కావచ్చు, నీకు ఇష్టమైన ఎడల సంఘాన్ని కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూసిన వినిన ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. ఎప్పుడు వాళ్ళు స్థిరంగా ఉండాలా, ఇప్పుడు నీ కార్యాల్లో ఆసక్తిని చూపించాలా, వాళ్ళ కొరతలు తీర్చండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. అనేక మంది ప్రజలకు ఈ మాటలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా శ్రీనివాస సత్రం ఈ ప్రాంతంలో జరుగుతున్న నీ పరిచర్య నైనా మీరు దీవించండి, బలపరచండి. ఇంకా అనేక మంది తెలుసుకుని సన్నిధిలోకి రావాలి ప్రభా. అటువంటి మంచి భాగ్యం దయచేయండి. కుటుంబ ప్రార్థన పెట్టుకున్న తల్లిని దీవించండి ప్రభా. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యమే ఉండ ప్రభా. కుటుంబ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ శ్రమలో శోధనలో ఉంటే శ్రమల శోధనలు అన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, అయా దూర ప్రాంతాల నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చారు, స్థానిక సంఘబిడ్డలు తీసుకొని వచ్చారు, అందరిని దీవించి బలపరచమని. నీ రాకడ మా దినాల్లో వస్తే మేమందరం ఎత్తబడే భాగ్యం దయచేయండి ప్రభా. విత్తబడిన ఈ వాక్యం వృధా అయిపోయేది కాకుండా నీరు కట్టి ప్రభ ఫలించేటువంటి వాక్యంగా దీన్ని మార్చి మహిమ ఘనత ప్రభావం మా ద్వారా మీరే పొందుకొనమని మా ప్రభు అయిన యేసయ్య నామములో ఈ మనల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములను దేన్ని మరొకము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కనిన సహవాసము, సన్నిధి, కాపుదల కూడి వచ్చిన మనకు, వాక్యం విన్న ప్రతి బిడ్డకు, కుటుంబ ప్రార్థన పెట్టుకున్న బిడ్డకు ఇప్పుడు సదాకాలం తోడియుండి దేవుడే తన కృపలో ముందుకు నడిపించును గాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మహారాజుకి, రానైన రక్షకునికి, పాపుల విమోచకునికి హల్లెలూయా. మరొక పర్యాయం మీకు అందరికి వదనాలు. ప్రైజ్ ది లార్డ్.